2 పాయింట్స్ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చి రేషియో ఇస్తే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి డివైడ్ చేసే పాయింట్ కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఇచ్చారు, కానీ మనకు అనుకోవాల్సింది ఏబి ఈజ్ ఈక్వల్ టు 3/7 ఆఫ్ ఏబి అని ఇచ్చారు. అంటే ఏపీ బై ఏబి వాల్యూ ఇచ్చినట్టు. ఇది పి డివైడ్ చేసే రేషియో కాదమ్మా, పి పాయింట్ డివైడ్ చేసే రేషియో కాదు. ఏపీ బై ఏబి అంటే ఏ పాయింట్ డివైడ్ చేసే రేషియో. సో మనకు అనుకోవాల్సింది పి వాల్యూ కనుక్కోవాలి. పి వాల్యూ అంటే పి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి, పాయింట్ పిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పి డివైడ్ చేసే రేషియో తెలిస్తే ఇది ఈజీ అయిపోతుంది. సో ప్రాబ్లం చూడగానే ఆహా రెండు లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ ఇచ్చారు, రేషియో ఇచ్చారు, డైరెక్ట్ ఫార్ములా వేస్తే వస్తుంది అనుకుంటే తప్పమ్మా. సో ఇక్కడ మనకి ఇచ్చింది పి డివైడ్ చేసే రేషియో కాదు, ముందుగా పి డివైడ్ చేసే రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో అదొకటి గుర్తుపెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే ప్రాబ్లం, ఇంకా ఈజీ. సో డయాగ్రామ్ వేసాను చూడండి. ఏపీ బై ఏబి అంటే ఏ డివైడ్ చేసే రేషియో అమ్మ, ఏ పాయింట్ డివైడ్ చేసే రేషియో. ఏపీ బై పిబి కావాలి మనకి, అంటే పి డివైడ్ చేసే రేషియో కావాలి. సో దీని నుంచి మనం ఏపీ అనేది 3x తీసుకుంటామమ్మా. ఏపీ లెంత్ రేషియో ఇచ్చారు అంటే ఒరిజినల్ లెంత్ 3x అని తీసుకుంటాం, అండ్ ఏబి లెంత్ 7x తీసుకుంటాం. ఏబి లెంత్ అంటే టోటల్ లెంత్ 7x, అందులో ఏపీ లెంత్ 3x. ఇప్పుడు పీబీ లెంత్ ఈజీగా కనుక్కోవచ్చు. టోటల్ లెంత్ 7xలో నుంచి ఏపీ లెంత్ 3x అని రిమూవ్ చేస్తే పీబీ లెంత్ వస్తుంది, అది 4x అని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నౌ ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ లెంత్ 3x బై పీబీ లెంత్ 4x తీసుకుంటే పి డివైడ్ చేసే రేషియో వచ్చేస్తుంది. సో ఏపీ బై పీబీ డివైడ్ చేసే రేషియో 3:4. సో జనరల్గా ఇలా రాయండమ్మా, ఫ్రాక్షన్స్లో ఉంచొద్దు రేషియోని, బెటర్ అలా రాస్తే. నౌ ఇంక ఇప్పుడు ఇది మనకి ఇచ్చింది ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఆఫ్ ఏబి అని ఇచ్చారు. దీని నుంచి ఏబిని ట్రాన్స్పోజ్ చేశాను. ఏపీ బై ఏబి ఈక్వల్ టు 3:7 లేదా 3/7. నౌ ఏపీ బై పీబీ అక్కడ మనం చూసినట్లయితే పి డివైడ్ చేసే రేషియో వచ్చేస్తుంది 3:4 అని. సో లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఆర్డర్లో తీసుకుంటే ఫస్ట్ పాయింట్ని ఏ గాను, సెకండ్ పాయింట్ని బి గాను రేషియో తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు కావాల్సిన పి కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంలో ఇది ఒక ప్రాబ్లం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందరూ చూడగానే దీన్ని m:n m1:m2గా తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఏపీ బై ఏబి అంటే ఏ అనే పాయింట్ డివైడ్ చేసే రేషియో, పి డివైడ్ చేసే రేషియో కాదు. అది ఫైండ్ అవుట్ చేయటమే ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అని చెప్పడానికి రీజన్. ఓకేనా? స్టాప్ వీడియో.